ఎస్ ఫామ్ హౌస్ వేదికగా నిజంగా ఒక కీలకమైనటువంటి భేటీలు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అరెస్ట్ అవుతారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈ కాళేశ్వరం రిపోర్టు విషయంలో ఎక్కడ కూడా అరెస్ట్ చేసేది కూడా లేదంటూ కూడా బాహాటంగా చెప్పేశారు. అయితే ఇదంతా కూడా రేవంత్ రాజకీయ ఎత్తుగడంటూ కూడా బీఆర్ఎస్ ప్రధానంగా 670 పేజీల ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికని తెలుగులో అనువదిస్తూ ప్రజలకి చూపించేలాగా, మరొక వైపు పబ్లిక్ డొమైన్లో పెట్టేలాగా ఈ యొక్క తెలుగు నివేదికని, కాళేశ్వరం రిపోర్ట్ నివేదికని పెట్టేలాగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నిజంగా ఒక తెరచాటు ప్రక్రియకి తెరదీసిందారంటే కనుక ఎస్, ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకి అదే వినిపిస్తోంది. ఎస్, మరొక వైపు ఈ యొక్క రిపోర్ట్ చెల్లదు అంటూ కూడా ఇప్పుడు ఏదైతే హైకోర్టు మెట్లు ఎక్కారో దీనిపై మేము స్టే ఇవ్వలేమంటూ కూడా చెప్పేసింది. ఎందుకంటే అసెంబ్లీలో చర్చకు రాకూడదు ఈ కాళేశ్వరం రిపోర్టు, ఎందుకంటే ఇదంతా తప్పులు తడకంటూ కూడా వెళ్ళినటువంటి సందర్భం బీఆర్ఎస్ శ్రేణులు. సో ఈ క్రమంలో హైకోర్టు ఏమైతే తీర్పిచ్చింది ఖచ్చితంగా స్టే ఇవ్వలేము, దీన్ని మేము ఆపలేము. ఎందుకంటే ఆయన రిపోర్టుగా చేసినటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఎస్, దీనిపై మేము ఎలాంటి చర్యలకు మేము దిగేది లేదు, ఖచ్చితంగా స్టే ఇచ్చేది లేదంటూ కూడా హైకోర్టు తేల్చేయడంతో ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎలాంటి ముందస్తుగా వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి పరిణామాలపైన ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా ఒకవైపు హరీష్ రావుతో కావచ్చు, మరోవైపు కేటీఆర్తో కావచ్చు, జగదీష్ రెడ్డితో కావచ్చు, ఇతరాత్ర రాజకీయ తన అనుచరగణంతో కావచ్చు ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంతా కూడా ఒక కీలకమైనటువంటి భేటీలతోటి ఇప్పుడు హీట్ ఎక్కిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా, ఎందుకంటే 25న క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఈ క్యాబినెట్ భేటీలో వచ్చే అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ సెషన్స్ నిర్ణయం అంటే తీసుకుంటే కనుక ఖచ్చితంగా కాళేశ్వరం రిపోర్ట్స్ పైన ఎప్పుడు చర్చించాలి, అసెంబ్లీ సమావేశాలు మొదలు పెడదాం, రైటే, కరెక్టే, కానీ ఎప్పుడు చర్చించాలి, ఆ యొక్క తేదీలు అనేవి ఖరారు చేసే నిర్ణయం కూడా ఈ నెల 25నే తేలిపోబోతుందట. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఒకవేళ నిజంగా చట్టసభలో ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సాగించారు ఆయన, బీఆర్ఎస్కి ముఖ్య అతిథిగా ముఖ్య నేతగా ఉన్నటువంటి సందర్భం, బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి సందర్భం. సో ఆయన పైనే ఇప్పుడు సాక్షాత్తు చట్టసభ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్ల అవినీతి దందా జరిగిందనేటువంటి ఒక ఏదైతే ముఖ్యమైనటువంటి ఈ సంఘటన ఉందో దాన్ని నిజంగా సభావేదికగా ప్రజలకు వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు గనక, నిజంగా చేస్తారో గనక నిజంగా దానిపై మాత్రం అది కేసీఆర్కి అతిపెద్ద డిసడ్వాంటేజ్, అతిపెద్ద పొలిటికల్ గ్రాఫ్ మొత్తం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో కేసీఆర్లో టెన్షన్ అయితే మొదలైపోతోంది. ఎందుకంటే ఒక పక్క మరో పక్క అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాలని పని లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఇదంతా కూడా అరెస్టులు ఉండవు, ఇదంతా కూడా ఆయన బద్నా అంటే ఆయన చేసినటువంటి అవినీతి దందా ప్రజలకి తెలిస్తే చాలు అనేటువంటి అంశం మీదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇది కాదు, కానీ రేవంత్ రెడ్డి తెర వెనుక మంత్రాంగం వేరేగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ రేపో ఖచ్చితంగా ఆయన్ని ప్రధానంగా A1గా అక్యూజ్డ్ 1గా పెట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న బీఆర్ఎస్ అధినేత ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అక్యూజ్డ్ 1గా ఉన్నారు, కేసీఆర్ ఆల్రెడీ చెప్పేశారు, నేను ఈ కాళేశ్వరం రిపోర్ట్ అయితే వచ్చింది, నేను ఈ విషయంలో నన్ను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసినా చేయొచ్చు అనేటువంటి సంకేతాలు శ్రేణులకు బలంగా ఇచ్చారు. అయితే ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ రిలీజ్ చేశారో ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. నిన్ను అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది, నీ అవినీతి దందా ప్రజలకు తెలియజెప్పాలనే కదా నా తపనంతా కూడా, నిన్ను అరెస్ట్ చేసేది ఏమీ లేదు అని అంటూ కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈ యొక్క కాళేశ్వరం రిపోర్టు సందర్భాన ఆయన డైరెక్ట్గా బాహాటంగా చెప్పినటువంటి సందర్భం. అయితే ఎక్కడా కూడా నమ్మట్లేదు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా కూడా ఎస్, ఇదంతా రాజకీయ ఎత్తుగడగా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే, అంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడగా బీఆర్ఎస్ అయితే ఇప్పుడు అభివర్ణిస్తోంది. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు హైకోర్టు అయితే స్టే ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది కదా, ఈ విషయంలో మనకి ఒక ప్రతికూల సందర్భం కదా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం మీద గడిచిన కొన్ని గంటలుగా, అంటే ఆల్రెడీ కూతురిచ్చినటువంటి ఒక ఎఫెక్ట్తో బీఆర్ఎస్లో నిజంగా ఒక భూకంపం లాంటిది వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా ఒక లేఖాస్త్రం సంధించడం, మరొక వైపు ఆ లేఖ మీద నిజంగా బీఆర్ఎస్ మొత్తం అతలాకుతలం అయిపోవడం, నిజంగా ఆయన ఫామ్ హౌస్లు ఉండి కూడా నిజంగా వరుస భేటీలతో ఆయన అక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఒకవైపు కూతురు
కవిత ఇచ్చినటువంటి ఎఫెక్ట్ ఒకవైపు అయితే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 670 పేజీల నివేదిక మాత్రం ఆయనకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడో ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. కాళేశ్వరం రిపోర్ట్ అనేది మాట వినబడితే చాలా ఆయన వెన్నులో వణుకు పుడుతోంది. సో ఈ క్రమంలో ఆయన వరుస భేటీలు అయితే ఇప్పుడు సాగించడం అనేది ఆయన యొక్క ఆందోళనకర పరిస్థితులకి ఇది ప్రస్ఫుటంగా అర్థం పడుతుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే అది కూడా మాజీ మంత్రి హరీష్ రావుతో, అండ్ ఎందుకంటే ఆయన ఆ టైంలో ఏదైతే కాళేశ్వరం కట్టిన టైంలో ఆయన సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు. సో ఆ హరీష్ రావుతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు ఫామ్ హౌస్ వేదికగా. ఇప్పుడు దానికి సంబంధించి మన దగ్గర ఒక అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, దీనికి సంబంధించి ఎర్రవెల్ ఫామ్ హౌస్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై స్టే ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈవేళ హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడ కేసీఆర్తో హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం నివేదికపై స్టే ఇచ్చేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 3 వారాల గడువు కూడా ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏదైతే భేటీ అయ్యారో ఈ భేటీకి మాత్రం చాలా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా. మరొకవైపు రిపోర్ట్ బయటకు వస్తే నష్టం ఏమిటి అనేటువంటి నిజంగా రిపోర్ట్ బయటకు వస్తే నష్టం ఏమిటి అనే ఒక అంశాన్ని కనుక మనం తీసుకుంటే కనుక కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో కేసీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఈ రిపోర్ట్ను కేసీఆర్ ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది. ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు? ఒక రిపోర్ట్ వేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రిపోర్ట్ అయితే వచ్చింది 670 పేజీల నివేదిక. సాక్షాత్తు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఆయన చేతుల్లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఇప్పుడు 670 పేజీల నివేదిక ఇచ్చి సుమారుగా ఒక నెల పైనే కావస్తోంది. సో ఇప్పుడు బయటకు వస్తే తప్పేంటి అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు మొత్తం జనలోకం అంతా చర్చించుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్, మరొకవైపు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక బయటకు వస్తే నిజంగానే కేసీఆర్కు నష్టం వాటిల్లబోతుందా అనేటువంటి సంకేతాలు, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రిపోర్ట్ను అడ్డుపెట్టుకుని తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే నివేదికను రద్దు చేయాలని కేసీఆర్ చేస్తున్నటువంటి వాదన సరికాదని రాజకీయ నిపుణులు సైతం సూచిస్తున్నటువంటి పరిస్థితి, హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి. తనపై వచ్చినటువంటి ఆరోపణలను లీగల్గా తప్పు అని నిరూపించాల్సింది పోయి ఇలా నివేదికను అడ్డుకోవడం సరికాదని కూడా చాలామంది మేధావులు సైతం హితవు పలుకుతున్నటువంటి సందర్భం. ఎస్, మీపైన ఒక ఆరోపణ వచ్చింది, కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఒక ఆరోపణ వచ్చింది, ఒక అభాండం వేసింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. దీన్ని మీరు సచ్చీలుడు అని నిరూపించుకోవాల్సింది పోయి సాక్షాత్తు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి ఒక 670 పేజీల నివేదికలో ఏదో తప్పులు తడకలు ఉన్నాయి, ఇది ఒక రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్య అంటూ కూడా ఈ యొక్క రిపోర్ట్ను మీరు రద్దు చేయాలని కోరడం ఎంతవరకు సబబు కేసీఆర్ అంటూ కూడా చాలామంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎస్, మధ్యలోనే ఎస్కేప్ అవ్వాలని చూస్తే గనక రాజకీయంగా క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉందని కూడా, ఇది అంతిమంగా ప్రత్యర్థులకే ఆయుధంగా మారుతుందని కూడా చాలామంది సూచిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రిపోర్ట్ని నేను సచివులని ఈ రిపోర్ట్ని నేను ఎదుర్కొంటాను అని అనాల్సింది పోయి నిజంగా రద్దు కోసం కనుక వెళ్తే కనుక అది మీరు నిజంగా ఫెయిల్యూర్ అవుతారు. కేసీఆర్ ఖచ్చితంగా పరోక్షంగా మీపై ఏదైతే ఆరోపణలు గుప్పించిందో అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా అది లాభపడే అవకాశాలు ఉంటాయి. మీరు ఇమేజ్ని డ్యామేజ్ మీరు సొంతంగానే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కేసీఆర్ అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చాలా డిబేట్స్ వేదికగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఇప్పుడు నిజంగా ఎరుపెక్కిందా అని అంటే కనుక ఎస్, వరుస మీటింగులతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంతా కూడా నిజంగా అంత హీట్ ఎక్కిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కేసీఆర్కి కంటి మీద కునుకు లేకుండా జరుగుతోంది. మరొక
మరొక వైపు తన కుటుంబంలోనే కలహాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ యొక్క తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏదైతే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారో 2015 అక్టోబరు నెలలో పదవి స్వీకారం పొందారో ఎవరు ఎమ్మెల్సీ కవిత, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆమె అమెరికా వెళ్ళకముందు వరకు కూడా ఆమె సుమారుగా 10 ఏళ్ల పాటు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వచ్చారు. మరొక వైపు ఆవిడ అలా అమెరికా వెళ్ళగానే చిన్న కొడుకు పై చదువుల కోసం అమెరికా తీసుకువెళ్ళగానే ఆవిడ అమెరికాలో ఉండగానే ఇక్కడ అన్న కేటీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి వెంటనే టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఆయన్ని పెట్టేసినటువంటి సందర్భం. సో మరొక వైపు ఆవిడ ఆల్రెడీ అమెరికా నుంచి కవిత ఇటు అన్నకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి. ఇది ఒక దారుణం. ఇది ఒక మంచి ప్రక్రియ కాదు. ఒక గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సినది ఇలా కాదు. మీరు నిబంధనలు తొంగలు తొక్కి మరి నేను లేకుండా చేసి నా పోస్ట్ని పీకేసి వేరే వాళ్ళు ఎవరికి ఇస్తారా? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదంటూ కూడా ఆమె ఆల్రెడీ గలం విప్పారు. రేపు మాపో ఆవిడ కూడా అమెరికా నుంచి కవిత వస్తారు, కవిత వచ్చి ఇప్పుడు చాకరీ అనేది మొదలు పెడతారు అన్న పైన అనేది ఇప్పుడు చాలా బీఆర్ఎస్లో అయితే గుసగుసలు చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు కవిత, ఈ రెండు కూడా నిజంగా కేసీఆర్కి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి అనేటువంటి సందర్భం అయితే ఇప్పుడు వినిపిస్తోంది. చూద్దాం మరి. ఆల్రెడీ మేమైతే ఈ రిపోర్ట్ని మేము అడ్డుకోలేం, మేము స్టే ఇవ్వలేం. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఇది. ఆల్రెడీ జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఇది. దీన్ని మేము ఎలా అడ్డుకుంటాం అంటూ కూడా ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యాన ఇప్పుడు నిజంగా మల్లగులాలు పడుతోంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే నిజంగా ఆయన గుండెల్లో టెన్షన్ మొదలవుతోంది. మరి చూడాలి మరి ఏం జరగబోతుందో రేపటి నుంచి. ఎందుకంటే రేపు పీఏసీ భేటీ జరగబోతోంది తెలంగాణకు కాంగ్రెస్కి సంబంధించి. బీసీలకి 42% రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు ప్రారంభించాలి. ఒకవేళ ప్రారంభిస్తే కనుక కాళేశ్వరం రిపోర్టు ఎప్పుడు చర్చించాలి, ఆ డేట్స్ ఏమిటి అనే దానిపైన కూడా ఈ నెల 25న జరగబోయే కేబినెట్ భేటీలో క్లారిటీ కూడా వచ్చేసే అవకాశం ఉంది. సో ప్రభుత్వం తెరచాటు వెనుక ఇలా చేస్తుంటే తన పని తాను చేసుకుపోతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కంటి మీద కునికి లేకుండా చేస్తుంది అనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది.